వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలో అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా, సమతా సైనిక్ దళ్, పబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా, రిపబ్లిక్ ఆన్ బుద్ధిస్ట్ యూత్, సిద్ధార్థ నగర్, సాయిబాబా నగర్, రాజీవ్ గాంధీ నగర్, రిపబ్లిక్ అని పార్టీ బుద్ధిస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ అశోక్ చింతూరి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరాఠీ బస్తీ నుండి సురారం మెయిన్ రోడ్డు బౌద్ధ భవన్ వరకు 3000 మందితో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గారి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్పీఐ స్టేట్ ప్రెసిడెంట్ గాలి వినోద్ కుమార్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆర్పీఐ ఇన్ఛార్జ్ మేజర్ చంద్రకాంత్, ఆర్పీఐ స్టేట్ ట్రెజరర్ మురళి పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పూలమాల వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గణేష్ కంబ్లే, దిలీప్ కంబ్లే, మోహన్ కంబ్లే, గౌతమ్ చింతూరే, రిపబ్లిక్ అండ్ పార్టీ యూత్ శిల్పకార్ చింతూరే, ప్రవీణ్ సూర్యవంశీ, దీపక్ సూర్యవంశీ, విశాల్ మైమరే, ఆనంద్ దైవలే, రాజు సోనాసాలే, రతన్ కంబ్లే, సతీష్ కరణ్, అశ్విజిత్, వారి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. 69 వర్ధంతి సందర్భంగా సిద్ధార్థ నగర్ డివిజన్ 130 డివిజన్ నుంచి మొత్తం సురారాం కాలనీ, సురారాం తర్వాత సాయిబాబా నగర్ చౌరస్తా నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, రాజీవ్ గాంధీ వరకు మొత్తం క్యాండిల్ ర్యాలీ తీసుకొని వచ్చి సంవత్సరం కంటిన్యూ ర్యాలీ తీసుకొని వస్తాం. మన చిన్న పిల్లలు, చిన్న పాప, మొత్తం లేడీస్ జెంట్స్ ఉంటారు. మొత్తం లేడీస్ జెంట్స్ ఉండి పొద్దున నుంచి కష్టపడి మా యూత్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసిన తర్వాత పొద్దున నుంచి సాయంత్రం వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి మహాపరినిర్వాణ దినం కోసం ఈరోజు మొత్తం మనలు ఒక్కపొద్దు ఉంటారు. ఈరోజు మన ఎవరు అన్నం పూజ లేకుండా ఉంటారు. చిన్న పిల్లలు కూడా అట్లానే ఉంటుంది. నేను మొత్తం తెలంగాణ, మొత్తం ఆల్ ఇండియా జనాలకి చెప్తున్నా. నేను ఎందుకు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి ఎస్సీ ఎస్టీనే చేయాలి, అట్లా పరిస్థితి అవుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 85% జనాలకి మొత్తం ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా మనకి హక్కం ఇచ్చిండు. అది మొత్తం 85% జనాలు మర్చిపోతున్నారు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం కలిసి చేయాలి. అది మన మొత్తం ప్రోగ్రాంలా వచ్చి మన క్యాండిల్ ర్యాలీలా వచ్చి మొత్తం ఇక్కడ వరకు వచ్చారు, శాంత సైలెంట్ లా వచ్చారు. అందుకోసం అందరికీ నేను జై సంవిధానం చేస్తాను. महाकारुणिका भगवान गौतम बोधिसत्व డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి యొక్క అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా చేసినటువంటి నా సోదరులకు మైత్రిపూర్వక జైభీములు. మరి సోదరులారా, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి మనం ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్లోని అంబేద్కర్ విగ్రహంలో, అంబేద్కర్ భవనంలో జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ప్రకారం కూడా ఈ సంవత్సరం కూడా మనం ఈ యొక్క వర్ధంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇక్కడ అందరూ నివాళులు అర్పించడానికి మనం వచ్చాము. మనము ఒక తెలివాళ్ళు అంటే ఊరవతల మనం ఉండేవాళ్ళము. మనము ఇప్పుడు ఊళ్ళో వచ్చి ఉంటున్నాము. మరి పెద్ద చదువులు చదువుకుంటున్నాము. మనము పెద్ద రాజకీయాలు కూడా మనం పోతున్నాము. ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతున్నాము. అంటే అది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన వీక్షణ అని మనం అనుకోవాలి. మరి ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బుద్ధిస్ట్ వింగ్ రాష్ట్ర అధ్యక్షులు ఆదరణీయ గౌతమ్ అశోక్ చింతూరే గారు, మరియు అలాగే ఈ స్టేట్కి ఉపాధ్యక్షులు దిలీప్ కస్బే గారు, మరియు ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఉపాధ్యక్షులు గౌతమ్ చింతూరే గారు, మరి అలాగే ఆర్పీఐ కార్యకర్తలు, భారతీయ బౌద్ధ మహాసభ కార్యకర్తలు, ద బుద్ధిస్ట్ కార్యకర్తలు, మరియు సమతా సైనికులు కూడా ఇక్కడ అందరూ వచ్చేస్తున్నారు. చాలా పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారు, చిన్న పిల్లలు వచ్చారు, మరియు బుద్ధులు కూడా వచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి శ్రద్ధాంజలి అర్పించడానికి ఇక్కడ వచ్చారు. మరియు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ ముగిస్తున్నాను. జై భీమ్, జై మిత్రులారా, ఇవాళ 69వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా
ఈరోజు మరాఠీ బస్తీ సిద్ధార్థ నగర్ సురారాం కాలనీ నుండి క్యాండిల్ ర్యాలీ అంబేద్కర్ భవన్ వరకు రావడం జరిగింది. ఇందులో భాగంగా అందరూ మన కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్కరూ ఇక్కడ అంబేద్కర్ వాసులు వచ్చి ఉన్నారు. మరి వాళ్లకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు మనకు చాలా బాధాకరమైన రోజు. ఈరోజు మన భారతదేశం, మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ దేశమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి జరుపుకుంటారు. అలాగే మనం కూడా ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్ పరిసరంలో అంబేద్కర్ భవన్ వద్ద మనము సిద్ధార్థ నగర్ నుంచి ఇక్కడికి ర్యాలీ రావడం జరిగింది. అందులో చూస్తే మనము ఆశ్చర్యకరంగా ఏంటంటే పొద్దున్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పటి వరకు కూడా ఏమి తినకుండా ఒక పొద్దు ఉన్నట్టుగా ఈరోజు చాలామంది సేవకులు కావచ్చు, మన అంబేద్కర్ వాసులు అందరూ పిల్లలతో చిన్న పిల్లలతో తీసుకొని ఇక్కడికి శాంతియుతంగా రావడం జరిగింది. ఇటువంటి రోడ్డు మీద ర్యాలీ రావడం అంటే చాలా కష్టతరం. కానీ చిన్న పెద్ద అనకుండా అందరూ పిల్లలతో సహా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ సమతా సైనికులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అందరూ మేము కూడా सहकारिंचाము. आज म्हणजे सर्वांना माहितीच आहे 6 डिसेंबर डॉक्टर बाबासाहेब आंबेडकरांचा मृत्यू झालेला दिवस. आज 6 डिसेंबरला आपल्या सर्व याच्यामध्ये किती दुःखाचा दिवस आहे. आज छोटे छोटे लेकरं सगळे मराठ बस्तीहून भवनपर्यंत मेणबत्ती घेऊन शांत याने आलेले आहेत. आज म्हणजे काळाचा दिवस आहे आपल्यासाठी. आंबेडकरांनी आपल्यासाठी काय काय केले, आपण त्यांच्यासाठी कितीही केले तर कमीच आहे. डॉक्टर बाबासाहेब आंबेडकर आम्हाला आजचा दिवस म्हणता सगळ्यात दुःखाचा दिवस आहे. आमच्यासाठी कोणीच आतापर्यंत काहीच केलं नाही, मात्र आमच्या बाबासाहेबांना केलं. आमच्या आई वडिलांना काही केलं असलं तर तसंच बाबासाहेबांना रमा मातेनं केले. आम्हाला जे मी सिद्धार्थ नगरमधून रॅली निघाली तर राजीव गांधी नगरपर्यंत रॅली आली. जय भीम. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.